నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అటు స్పీకర్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అటు స్పీకర్ పైన మండిపడింది, ప్రభుత్వం పైన కూడా మొట్టికాయలేసింది. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇటు స్పీకర్కి హెచ్చరించింది. సో అటు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ అధికారం కోల్పోగానే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం పైన కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అటు అసంతృప్తిగా ఉన్న శ్రేణులు వాళ్ళ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అలా అధిష్టానాన్ని కోరిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన అటు బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే పోరాడుతుంది. ఇప్పుడు ఏదైతే ఈరోజు తీసుకున్న స్పీకర్ నిర్ణయం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలలో 5 మందికి స్పీకర్ గారు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. చూడాలా తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుందా అంటే ఈ నోటీసులతోని మనకు గట్టిగానే వినిపిస్తుంది ఆ శబ్దం. ఖచ్చితంగా తెలంగాణలో నోటీసులు రాబోతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఒక 5 మందికి అయితే స్పీకర్ ప్రస్తుతం నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, అటు బల్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సో వీళ్లకు ప్రధానంగా నోటీసులు జారీ చేయడం జరిగింది స్పీకర్ గారు. చూడాలి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. నిజంగానే ఉప ఎన్నిక వస్తే ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు ఉండబోతున్నాయి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ జూబ్లీహిల్స్లో అటు మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఇప్పటికే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది. కాబట్టి 3 పార్టీలకు ముగ్గురు అంటే ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అటు ఆయా పార్టీ అధిష్టానం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చాలామంది నాయకులు గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు. సో ఇంకా 5 స్థానాలు కూడా ఖాళీ అయ్యే అవకాశాలని స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఖాళీ అయ్యే అవకాశాలని పూర్తి స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఈరోజు బల్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని వెళ్ళిపోయాయి. అంటే నేను ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేను, నేను టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేను అని చెప్పేసి కూడా బల్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. సో గతంలో కూడా కడియం శ్రీహరి ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతున్న సందర్భంలో మీ ఏ పార్టీలో ఉన్నారంటే నేను ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నానో అదే పార్టీలో ఉన్నా అని ఒక సమాధానం ఇచ్చి పక్కకు జరిగిన వైనం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం మా పార్టీ కండవా వేసుకొని కేసీఆర్ పేరు పెట్టుకొని గెలిచిన వాళ్ళు మీరు అంతగా పార్టీ మారాలని ఖచ్చితంగా రాజీనామా చేసే పార్టీ మారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నేతలు కూడా బలంగా కాంగ్రెస్లో అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ప్రశ్నించడం జరుగుతుంది. సో నిజంగా ప్రస్తుతం పార్టీ మారిన వ్యక్తులపై ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న స్పీకర్ గారు, ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, సుప్రీంకోర్టు అనుగుణంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా, లేకుంటే దాన్ని తోసిపుచ్చే అవకాశం ఉందా, ఒకవేళ 5గురిపై ప్రస్తుతం అయితే వీళ్ళు నోటీసులు జారీ చేసిన 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏ విధంగా సిచ్యువేషన్ ఉండబోతుంది. సో కాస్త మళ్ళీ రాజకీయ పరిణామాలు మారబోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంటే ఈ డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దాంట్లో అనేక చర్చలు తెరపైకి వచ్చినాయి. అంటే ప్రధానంగా 6 గ్యారెంటీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ పదే చెప్తూ వస్తుంది. సో అది ఏమైనా బీఆర్ఎస్కి కావచ్చు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? సో ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయలేరు. ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తే ఈ వివిధ పార్టీలు ఏ విధంగా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చూడాలి. సో చాలా రోజుల నుంచి ఈ చర్చ నడుస్తూ వస్తుంది. ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్తుంది. ఉప ఎన్నిక వస్తే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.